ది ఐ వరల్డ్ 999 రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ కట్ లెన్స్ ఫ్రీ, 1499 రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిర్యాల చౌరస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఓ 100 అడుగుల గోడ కూలి 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అనేక మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి భారీగా కురిసిన వర్షం కారణంగా హరినగర్లోని జైత్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ గోడ కూలినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. మురికి వాడలపై శిథిలాలు పడడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అక్కడ జగ్గీలు నివసిస్తున్నారు. ఇప్పుడు వారే ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జగ్గీలను ఖాళీ చేయించామని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ ఐశ్వర్య శర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక బృందాలు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు కూడా ప్రారంభించినట్లుగా మనకైతే తెలుస్తోంది. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం శనివారం ఉదయం 8:30 వరకు సఫ్దర్జంగ్లోని ఢిల్లీ ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 78.7 మిల్లీమీటర్లు, అలాగే ప్రగతి మైదాన్లో 100 మిల్లీమీటర్లు, లోధి రోడ్లో 80 మిల్లీమీటర్లు, పూసాలో 69 మిల్లీమీటర్లు, పాలంలో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా తెలుస్తోంది. అటు యమునా నది నీటి మట్టం కూడా ప్రమాదకర స్థాయి అంటే 204.50 మీటర్లకు చేరుకుంది. ఓల్డ్ రైల్వే వంతెన దగ్గర ఉదయం 9 గంటలకు నీటి మట్టం 204.40 మీటర్లు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఈ ప్రమాదంలో మరో 8 మంది రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లుగా కూడా తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడ్డ 4గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. శనివారం రాత్రి భారీగా కురిసిన వర్షం కారణంగా హరినగర్లో ఈ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో జైత్పూర్లో ఉన్న పాత ఆలయం పక్కనే ఉన్న జగ్గీలలో నివసిస్తున్న వాళ్ళు ఈ ప్రమాదంలో మృత్యువాత పడినట్లుగా సమాచారం. భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జగ్గీలను ఖాళీ చేయించామని కూడా సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ కూడా అంటున్నారు. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అక్కడ జగ్గీలు ఏ విధంగా నివసిస్తూ ఉంటారు, అక్కడ గోడ కూలి అక్కడ సహాయక చర్యల్ని కూడా అధికారులు ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా మనకి విజువల్స్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ మృతుల్లో కూడా 2 మహిళలు, అలాగే 2 చిన్నారులు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. గాయపడిన వారినైతే ఇప్పటికే ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. రంగంలోకి దిగారు పోలీసులు, అలాగే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది అక్కడంతా కూడా సహాయక చర్యలను అయితే చేపట్టారు. శనివారం కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అన్ని రంగాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కుంభవృష్టి వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా భారీ వర్షాలు మూలంగా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దు చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. పలు మెట్రో ట్రైన్స్ స్టేషన్లో కూడా వరదల్లో చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో మెట్రో స్టేషన్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వరదల మూలంగా మరిన్ని విపత్తులు సంభవించకుండా ఉండడానికి ప్రభుత్వం, అలాగే రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో అన్ని వర్గాల వారిని మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండే ప్రమాద స్థలాల నుంచి దూరంగా ఉండాలని కూడా అధికారులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు మరింత మెరుగైన నివారణ చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు అక్కడ కోరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలతో గోడ కూలడంతో 7గురు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. హస్తినలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఆ శిథిలాల కింద కూడా ఇంకా
మనుషులుండే అవకాశం ఉంది అన్నట్టు కూడా మనకి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు కూడా అధికారులు ముమ్మరం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. గాయపడిన వారిని ఇప్పటికే మెరుగైన వైద్యం కోసం అయితే హాస్పిటల్కి పంపించి చికిత్స అందిస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా దేశ రాజధాని ఢిల్లీకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఈ భారీ వర్షాలకు ఓ 100 అడుగుల గోడ అయితే కూలి 8 మంది దుర్మరణం చెందినట్లుగా కూడా తెలుస్తోంది. మృతుల 2 మహిళలు, 2 చిన్నారులున్నారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాత్రికి భారీగా కురిసిన వర్షం కారణంగా హరినగర్లోని జైత్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ గోడ కూలిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తోంది.